ప్రభువునందు అత్యంత ప్రియులైనటువంటి మా ప్రియులందరికీ ప్రభునామన మీకు మా శుభవందనాలు తెలియజేస్తున్నాం. ఈ దినమున మన యొక్క బైబిల్ పఠనము పరిశుద్ధ గ్రంథం బైబిల్ను ఆధారం చేసుకొని కార్యారంభం కంటే కార్య అంతము మేలు అనేటువంటి ప్రసంగి గ్రంథం 7-8 వచనాన్ని ఆధారంతో కార్యారంభం కంటే కార్య అంతము మేలు అంతం. కాబట్టి చివరి దినాలు మనం అక్కడే ప్రసంగి గ్రంథము 7 మొదటి వచనంలో అంటాడు, సుగంధ తైలం కంటే మంచి పేరు మేలు, ఒకటి జన్మదినం కంటే మరణదినం. జన్మదినం కంటే జన్మదినం అనేది ఆరంభము, మరణదినం అనేది ముగింపు. కార్య ఆరంభం కంటే కార్య అంతము మేలని. కాబట్టి అంతములో అంత దశలో ఏది మనం చేస్తున్నామో అదే మన యొక్క నిత్యత్వానికి అది వచ్చేదిగా ఉంటుంది. దానివల్లనే మనకు ప్రతిఫలం దేవుని రాజ్యం కానీ, దేవుని రాజ్యంలో బహుమానాలు కానీ, లేక తప్పితే తీర్పు కానీ, శిక్ష కానీ, నరకం కానీ ఆ అంత్య దినంలో చివరి సమయాలలో ఏది మనం కలిగి ఉంటామో అదే మన నిత్యత్వానికి అక్కరొస్తుంది. కాబట్టి గమనించి కార్యారంభం కంటే కార్య అంతము మేలు. దేవుని బిడ్డలుగా ఈ మాటలు ఉంటుంటే మనము ఈ చివరి దినాలలో భయంకర దినాల్లో ఉంటున్నాం. ఏ విధంగా మనం జీవించాలనే విషయాన్ని ఆలోచిస్తూ ధర్మశాస్త్రాన్ని గురించి మనం తలస్తున్నాం. ఈ దినం కూడా నిర్గమకాండము 22వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుతాం. నిర్గమకాండము 22:5 ఎక్సోడస్ 22 5th చాప్టర్ 5th వర్స్ 22 చాప్టర్ 5th వర్స్. ఒకడు చేనైనను ద్రాక్ష తోటైనను మేపుటకు తన పశువును విడిపింపగా ఆ పశువు వేరొకని చేను మేసినీడల అతడు తన చేలోని మంచిదియు ద్రాక్ష తోటలోని మంచియు దానికి ప్రతిగా ఇయ్యవలను. గమనించండి, ధర్మశాస్త్రంలో దేవుని యొక్క ప్రజలు ఇశ్రాయేలీలకు, యూదులకు దేవుడు వారికి ఇచ్చినట్టు ధర్మశాస్త్రం అంటే వారి ధర్మాన్ని ఏ విధంగా ఉండాలి. అందుకనే పశువుల గురించి కానీ, పైన చూస్తూ వచ్చినాం దొంగతనాన్ని గురించి, దొంగిలించడం గురించి కానీ, ఇవన్నిటి గురించి చూస్తూ వచ్చినాం. ఇక్కడ కూడా ఒకడు చేనైనను ద్రాక్ష తోటైన మేపుటకు తన పశువునంట విడిపించినంట. వాస్తవంగా పశువులు ఏం చేయబడతాయి? కట్టేస్తారు. వాటిని మేపుకొని వచ్చి కట్టేసుకుంటారు. ఒకవేళ అది ఎందుకంటే విడిచిపెడితే ఏమైందంటే అది ఎవరి చేనుల మీద పడవచ్చు, లేక ఎవరికైనా నష్టం చేయవచ్చు. అందుకొరకు ఏం చేసినాడు? తాను విడిపించినాడు. ఏం చేయడానికి చేసినాడు? ఒకడు చేనైనను ద్రాక్ష తోటైనను మేపుటకు తన పశువును చేనైనను ద్రాక్ష తోటనైనా మేపడానికంట. వాస్తవంగా చేలు మేపుకుంటారా? మరి ద్రాక్ష తోట మేపుతారా పశువుతోటి? ఒకవేళ ద్రాక్ష తోటలో చేలల్లో గడ్డి మేయడానికి తీసుకుపోయి మేపుతారు. కానీ ఇక్కడ ఏమని రాయబడి ఉంది? చేనైనను ద్రాక్ష తోటని మేపడానికి అంట. చేనును ద్రాక్ష తోటని. ఇది కొంత ప్రభు నాకు ఇచ్చుంటే అవగాహనను బట్టి ఇది మనం ఆలోచించవలసిన విషయం. చేను తర్వాత ద్రాక్ష తోట, ఈ రెండు కూడా విలువైనటువంటివే. దీన్ని ఒక విధంగా అర్థం చేసుకుంటే ఏముంటుందంటే గమనించండి 5వ వచనం. ఒకడు చేనైను ద్రాక్ష తోటని మేపుటకు తన పశువును విడిపించాడు. ఎవరి చేను మేపడానికి? ఒకవేళ ఎవరి ద్రాక్ష తోట మేపడానికి విడిపించుంటాడు? తన పశువు అంట. పశువు తనది, చేను మేపడానికి లేక ద్రాక్ష తోట మేపడానికి కొరకు. అంటే ఒకవేళ తనదే కావచ్చు, తన ద్రాక్ష తోట కావచ్చు, తన యొక్క చేను కావచ్చు, పశువు మేపాలి కాబట్టి మేపడానికి విడిచిపెడితే అదేమైందంటే వేరొకరి చేను వేరొక ద్రాక్ష తోటని మేసింది. ఇంకా వాళ్ళకి ఇది ఒక ముందు వారి జీవితాల్లో ఉండబోయే విషయాన్ని గురించి రాస్తున్నాడు. అప్పటికి వాళ్ళకి ఇంకా చేలు ద్రాక్ష తోటలు రాబోయే దినాలలో వాళ్ళకు చేలు దేవుడు ఇచ్చినాడు. వాళ్ళకి తెలుసు, కట్టని ఇండ్లు ఇచ్చినాడు, పెట్టని తోటలు ఇచ్చినాడు, బావులు ఇచ్చినాడు. అది కొరకు అక్కడికి వెళ్ళినాక వాళ్ళు ఏ విధంగా జీవించాలి అనేది ముందే వాళ్ళు నేర్చుకోవాలి. ముందే వాళ్ళ విధానం వాళ్ళు ఉండాలి. అదేవిధంగా దేవుని బిడ్డలారా, రక్షించబడిన మనం కూడా దేవుని రాజ్యానికి వెళ్ళాలి. దేవుని కొరకు మనం ఏ విధంగా జీవించాలో జీవించినప్పుడు ఆ విధంగా ఉన్నప్పుడే మనం ఆ దేశంలో ప్రవేశించగలం. వాళ్ళు కూడా అంతే. కనాన్ దేశానికి వెళ్ళక ముందుగానే వాళ్ళకి ఇచ్చినట్టు ధర్మశాస్త్రము, యాజ్ఞలు అన్నమాట. వీటిని అనుసరించి నడుచుకోవడం నేర్చుకుంటే అక్కడ వెళ్ళాక వాళ్ళు ఉండడానికి అవసరమైంది. అక్కడ ఏముండదంటే ఈ మోసాలు, ఈ చేలు మేపుకోవడము, ఇట్లాంటి అన్యాయాలు, అక్రమాలు ఉండకూడదు. పరలోక రాజ్యం కూడా అంతేనండి.
ఈ చేలు మేపుకోవడము, ఈ మోసాలు చేయడము, ఈ దొంగతనాలు చేయడము, ఈ గొర్రెలను మనం చదువుకుని వస్తున్నాం కదా, ఇవన్నీ ఏం కుదరవు. ఇట్లాంటి వాళ్ళు వెళ్ళరు అక్కడికి, పరలోక రాజ్యానికి. అందుకనే ఏదైనా ఉంటే ఇక్కడే నేర్చుకోవాలి, ఇక్కడే తరబితి పొందాలి, ఇక్కడే సరి చేసుకోవాలి, చక్కపరుచుకొని జీవించాలి. అందుకొరకనే ఇది మనం ఆలోచించవలసిన విషయం. సంఘాలలో అటు యూదులకు ఇటు దేవుని బిడ్డలుగా మనం కూడా ఏ విధంగా జీవించాలి. అందుకని గమనించండి, తన చేను ఒకవేళ మేపుకోవడానికి, తన ద్రాక్షతోటి మేపుకోవడానికి పశువు విడిపిస్తే వేరొక చేనులోకి వెళ్ళింది. మరి వేరొక చేను వెళ్ళినప్పుడు ఈ వ్యక్తి ఏం చేసిన అంటాడు, మేపడానికి విడిచినటువంటి వ్యక్తి ఎట్టిడిచి పెడతాడు, తనను చూసుకోవాలి కదా. అంటే ఎవరి బాధ్యత అది? విడిపించుకున్నాడు, కట్టేసిన దాన్ని విడిచినాడు, తన పశువుని విడిచినాడు. ఎందుకంటే మేపడానికి తన పొలమో లేక తన ద్రాక్ష తోట. ఇప్పుడు ఏమైపోయిందంటే అది వెళ్ళిపోయిందంటే ఇతని యొక్క ఆధీనంలో ఉండకుండా ఇతని నుండి దాటిపోయింది, లేక ఇతన్ని విరజిమ్ముకొని పోయినట్ట, ఇతన్ని దాటేసుకొని వెళ్ళినట్ల. అందుకని ఇతని చేతిలో నుంచి ఏమైపోయింది, అది వెళ్ళిపోయి వేరొక దాన్ని వేసేసింది. దేని చూపిస్తుంది అంటే చాలా అర్థాలు ఉన్నాయి, కానీ ప్రభు నాకు ఇచ్చిన తలంపును నేను మీకు పంచుకోవాలని తలస్తున్నాను. గమనించండి, ఇది ఆత్మీయంగా మనము ఎరుగుదాం. ఆత్మీయంగా ఇదే భాగాన్ని అనుసరించి నేను చదువుతున్నాను. కీర్తనల గ్రంథము ఏం చూపిస్తున్నదంటే, కీర్తనల గ్రంథము 51వ అధ్యాయం, కీర్తనలు 51 10వ వచనములో దేవుని దాసుడు ఈ విధంగా వ్రాస్తూ వచ్చినాడు. 51వ అధ్యాయము 10వ వచనం, దేవా నా యందు శుద్ధ హృదయం కలగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును పుట్టించుము. గమనించండి, ఇక్కడ ఒక మనుషుడు ఎద్దును వదిలినాడు, ఆ ఎద్దు పోయి వేరొక చేను వేసింది. అంటే ఇతని ఆధీనంలోంచి ఏమైపోయింది, వెళ్ళిపోయింది. అట్లనే బైబిల్ పరంగా మనుషుడు 3 విధాలుగా నిర్మించబడ్డాడు, జీవిస్తున్నాడు. ఒకటి శరీరము, రెండవది ప్రాణము, మూడవది ఆత్మ. గమనించండి, 3 విధాలుగా. అయితే ఇప్పుడు మనము మన చేతిలో ఉండనటువంటిది ఏంటిది అనేది మనం ఆలోచిస్తే, ఇక్కడ ఏమంటాడు, నాకు ఏం మనసు కావాలంటాడు. 51:10లో నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనముగా పొంది. మనస్సు, మనిషి తర్వాత మనస్సు. కాబట్టి ఇక బైబిల్ ఏం చెప్తుందంటే, మనసు, ఆ మనసు మన ఆధీనంలో, మన విధానంలో మనసు ఉండదు. అందుకనే దేవుని బిడ్డలారా, ఇది ప్రతి ఒక్కరికి జరిగేటువంటి సంగతి, తెలిసినటువంటి విషయమే అని మనము ఎరగవలసిన వారంగా ఉంటాం. అందుకని మనిషి ఇక్కడ ఉంటాడు కానీ మనసు ఇక్కడ ఉండదు. మనసు ఎక్కడో ఉంటుంది. అందుకనే సామెతల గ్రంథము 16వ అధ్యాయము 32వ వచనమును నేను చదువుతున్నాను. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు, పట్టణమును పట్టుకుని వాని కంటే తన మనసును స్వాధీనపరచుకునేవాడు శ్రేష్ఠుడు. తన మనసును, అందుకనే మనిషిలో నుండి ఏం వెళ్తుందంటే మనసు వెళ్తుంది. దీనికి చాలా అర్థాలు ఉండొచ్చు. మనిషి ఉంటాడు కానీ మనసు వాడిని ఎప్పుడు అదుపులో పెట్టుకోలేడు. అట్లనే ప్రతి ఒక్కరి యొక్క మనసు రకరకాల చేల మీదకి, అంటే రకరకాల పాపసమైన వాటి మీదకి, మోసకరమైన వాటి మీదకి భయంకరంగా వెళ్ళవచ్చు. అదే దావీదు గారు మనం చదువుకున్నటువంటి 51వ కీర్తనలో తన మనసు ఇప్పుడు ఏమైపోయింది, మనం చూస్తే ఎక్కడికి పోయిందంటే, తన మనసు తన ఆధీనంలో ఉండకుండా విరజిమ్ముకొని పోయింది. మనకు తెలుసు దావీదు గారి యొక్క మనసు బెత్షెబా విషయంలో ఏం జరిగిందో, దానికి ఏం చెల్లించవలసిన విషయం ఉన్నదో కూడా అది కూడా మనం ఎరుగుదాం. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించండి, మనసును స్వాధీనపరచుకునే మనిషి మనసు, ఆ మనసు ఎవరి స్వాధీనంలో ఉండదు. చదువుకున్న విధంగా మన యొక్క స్వాధీనంలో ఉండదు. మనం చేయాలనుకుంటాం, ఈ విధంగా ఉండాలనుకుంటాం, కానీ ఉండలేం. ఎందుకు అనంటే, అందుకనే దాని గురించి ఒక మాట రాయబడి ఉంది. ఇదే సామెతల గ్రంథము 28వ అధ్యాయం, సామెతలు 28వ అధ్యాయంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నటువంటి మాట 26వ వచనం, తన మనసును నమ్ముకునివాడు బుద్ధిహీనుడు, జ్ఞానముగా ప్రవర్తించువాడు తప్పించుకొని. తన మనసును, ఎందుకంటే దేన్ని నమ్ముకోవాలా? బుద్ధిహీనుడు మనసును నమ్ముకోవడానికి లేదు. ఎందుకంటే మనసు పరిపరి విధాలుగా వెళ్తుంది. ఇదే నూతన నిబంధనలో దేవుని దాసుడు చక్కని విషయాలను గురించి మనకు చెప్తాడు. ఇంకా ఒక మాట కూడా రాయబడినట్టు గుర్తుంది. ఇర్మియా గ్రంథము
31 అధ్యాయంలో కూడా దేవుని యొక్క దాసులను గురించినటువంటి విషయము, దేవుడు ఈ విధంగా మరి పాత నిబంధన యొక్క దేవుని బిడలను గురించినటువంటి యొక్క విషయం మనము చూడగలము. 31 అధ్యాయం, ఇర్మియా గ్రంథము 31 అధ్యాయము 31:18. నీవు నన్ను శిక్షించి కాడికి అలవాటు కాని కోడె దెబ్బలకు లోబడినట్లుగా నేను శిక్షకు లోబడుచున్నాను. నీవు నా దేవుడవైన యెహోవా, నీవు నా మనసును త్రిప్పిన ఎడల నేను నా మనసును, ఇక్కడ ఏమైందట, కాడికి అలవాటు కాని కోడి అంట. ఇప్పుడు ఏమైపోయింది, ఆయన ఇప్పినాడు, అతని నుంచి విరజమ్ముకొని వెళ్ళిపోయి వేరొక చేను మోసేసింది. ఏం పోయింది అనుకున్నా మనము, ఒక మనిషి ఉంటాడు కానీ మనిషి ఆధీనంలో మనసు ఉండదు. ఆ మనసు ఏమవుతుందంటే రకరకాల పరిపరి విధాలుగా వెళ్ళి అనేకులకు నష్టం కలుగజేసేదిగా, అనేకలు చేయలే కాదు అనేకులకు రకరకాల దానికి ఇతరులకు కీడు కలిగించేదిగా ఉంటుంది. అందుకొరకనే దాన్ని స్వాధీనపరుచుకుని వాడు అంటారు. లేకపోతే ఏం చెల్లించాలి, గొప్ప క్రయము చెల్లించవలసిన వారంగా ఉంటున్నాం. అందుకనే నూతన నిబంధనలో దేవుని దాసుడు పౌలు అంటాడు. పౌలు కూడా రోమపత్రిక 8వ అధ్యాయం, 8వ అధ్యాయము రోమా 8:5లో ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. రోమా 8:5లో శరీరానుసారులు శరీర విషయం లేదా మనసునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునుంతురు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు రెండు విషయం. శరీరానుసారమైన మనసు, ఆత్మానుసారమైన. మనం ఆత్మానుసారంగా జీవించాలని సర్వ ప్రయత్నాలు చేస్తాం, కానీ ఏం చేయలేము, మనం చేయలేము. అందుకనే పౌలు ఇదే రోమపత్రిక 7వ అధ్యాయంలో, దయచేసి ఈ విషయాల తర్వాత మీరు చదువుకోండి. నేను కొన్ని విషయాలు మాత్రం చదువుతున్నాను. 15వ వచనం, ఏలైనగా నేను చేయునది నేను ఎరగను, నేను నిశ్చయించున్నది చేయక ద్వేషించున్నదే చేయుచున్నానంట. ఇదంతా అది అంటాడు. ఏంటంటే నాలో ఒక నియమం కనబడుతుంది, నేను ఇది చేయొద్దు అనుకుంటున్నాను, కానీ నా మనసు ఏం చేస్తలేదు, దాన్ని నేను ఏది చేయొద్దు అనుకున్నానో అదే నాకేమైంది, చేస్తా ఉంది. చేయొద్దు అనుకున్నది అంటే ఏంటంటే తన మనసును స్వాధీనపరుచుకుని వాడంట. కాబట్టి మాట్లాడేటువంటి మనము ఏ విధంగా ఉంటున్నాం. అందుకనే చేను ఇప్పుడు ఏమైపోయింది, ఆ పశువు విడిపించుకొని పోయి వేరొక చేను మేస్తే ఇప్పుడు ఏమైంది, దానికి మంచిది ఇవ్వాలంట. బైబిల్ ఆ విధంగానే మనకేం చూపిస్తుందంటే తన చేను తాను మేపుకోకుండా ఇతరుల చేనులకు వెళ్ళి నష్టం చేసిన. అట్లనే మనము దేవుడు మనకి ఏది ఇచ్చినాడో దానిని మనము మన మనసులో తృప్తిపరచుకొని, దేవుడు అందుకే నీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి అనుండి. హెబ్రీ పత్రిక 13:5లో మీకు కలిగిన వాటితో మీరు తృప్తి పొంది ఉండుడి, నేను ఎన్నడూ విడువను. మనకు ఏదైతే దేవుడు ఇచ్చినాడో దానిని మనం అనుభవించకుండా ఏదైనా కానిస్తాం. దేవుడు ఏది ఇచ్చినాడో దానిని, దేవుడు ఇచ్చిన దాన్ని మనం అనుభవించకుండా మనది కానటువంటిది ఇతరులకు సంబంధించిన వాడిని దాన్ని ఆశించి లేక దాన్ని తీసుకొని దాన్ని మనం తింటే లేక అనుభవిస్తే దానివల్ల గొప్ప నష్టం ఉంది. ఇది చాలా దీర్ఘంగా బైబిల్ ప్రకారంగా ఆలోచించండి. అట్లా ఎవరైనా నీది కాని దాన్ని, ఎందుకనే తనది కానటువంటి దాన్ని, కాబట్టి దీనికి ఏం కావాలంటే మనస్సును గురించి మనం చూసినాం. మన మనసు పరిపరి విధాలుగా వెళ్తుంది. దీంట్లో ఒక విషయాన్ని నేను మీకు గుర్తు చేసి నేను ముగిస్తాను. మనందరికీ బాగా తెలుసు, మన పితరుడు ఆదాము అవ్వలు, దేవుడు వారిని చేసి ఏదేను వనమైనటువంటి యొక్క వనములో ఉంచినాడు. ఏదేను యొక్క వనములో ఉంచి ఈ పండ్లన్నీ కూడా మీరు నిరభ్యంతరంగా తినవచ్చును, అయితే ఈ తోట మధ్య ఉండే చెట్లు ఫలములు మంచి చెడులు ఇచ్చేటువంటి ఫలము దాన్ని తినొద్దు అంటే అది ఏది నీది కాదు, నీకు సంబంధించింది కాదు. ఈ పండ్లని తినొచ్చు, జీవవృక్షం ఉంది, తర్వాత ఇవన్నీ ఉన్నాయి తినొచ్చు అని చెప్పేసి తోటలో వాళ్ళని ఉంచినాడు. ఉంచితే ఇప్పుడు ఏమైందంటే ఆదాము కానించి అవ్వ వెళ్ళిపోయింది. ఆదాము యొక్క ఆధీనంలో ఉండవలసిన అవ్వ ఉండకుండా తాను వెళ్ళిపోయి ఏదైతే దేవుడు తినొద్దన్నాడో తనకు సంబంధించినటువంటిది కాదు ఆ పండు చూసింది, తెంచుకున్నది, తినడమే కాకుండా తనతో ప్రకారం తన భర్త కూడా ఇచ్చేసింది. ఇప్పుడు ఏమైందంటే ఆ చేను కంటే మంచి చేను వదిలిపెట్టేసి వెళ్ళిపోయినారు. అంటే ఏదేను తోటను వదిలేసి దేవునికి దూరం అయిపోయినటువంటి చేనే ఇది కూడా అనుకుందాం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ మాట్లాడేటువంటి మన పితరులు ఏం చేశారంటే తినొద్దు, నీది కాదు, నీకు సంబంధించింది కానటువంటి ఆ ఫలములను, తోట లేక ద్రాక్ష తోట, ద్రాక్ష ఫలములను అన్నట్టుగా
ఏం చేశారంటే వాళ్ళకు సంబంధించి తినకుండా వేరొకరు అంటే ఇంకా ఏదో ఉన్నదని తిని ఈరోజు మనందరికీ ఈ కార్యాన్ని నష్టాన్ని కలుగజేసినారు. అదేవిధంగా దేవుని వాక్యానుసారంగా మనం చదువుకున్న విషయంలో నిర్గమకాండము 22:5 ఒకడు చేనైనను ద్రాక్షతోటను మేపుటకు తన పశువును విడిపించగా అది వేరొకటి చేనులో పడితే ఏమవుతుంది? తన దానికి మేసిన దానికి క్రయం చెల్లించాలి. కాబట్టి అలాంటిది కాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే దేవుని బిడ్డలంగా మన మనసును మనము స్వాధీనపరచుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. ఇంకొక విషయం కూడా చివరిలో ఫిలిప్పీ పత్రిక 3:15 కూడా పౌలు గారు ఈ విధంగా చెప్తూ వచ్చినాడు. ఫిలిప్పీ పత్రిక 3 దేవుని బిడ్డలుగా మన మనసును మనము జాగ్రత్త పరుచుకొని దేవుని యందు విశ్వాసం కలిగి భక్తి కలిగి దేవుని కొరకు మనము జీవించే వారంగా ఉందాం. 3 ఫిలిప్పీ పత్రిక 3:19 ప్రకారము 3:19 నాశనమే వారి అంతము, వారి కడిపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన విషయం అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి ఎందే మనస్సు నుంచుచున్నారు. గమనించండి, ఈ రోజుల్లో మనసు ఎటుపోయింది? దేవుని వాక్యంలో ఉన్నది. తన చేను ఉంచిపోతే వేరే చేను పోయినంటే దేవుని రాజ్యం మీద, పరలోక రాజ్యం మీద ఇక్కడ చెప్తాడు. దేవుని దాసుడు చెప్తాడు, మన పౌరస్థితి పరలోకమందు 20 వచ్చిన మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడి నుండి మన ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తం మనం ఏం చేయాలి? కనిపెట్టుకోవాలి. మన పౌరస్థితి పరలోకమందు ఉంది. పరలోకం మీద ఉండవలసిన పరలోక విధానం ఉండవలసిన దాని మీద పోయి ఏమైంది? భూ సంబంధమైన వాటి మీద మనసు. కాబట్టి మనసు భూ సంబంధమైన వాటిని చాలా మంది మనసు భూ సంబంధమైన వాటి విషయంలోనే ఆలోచిస్తున్నారు. భూ సంబంధంగా చాలా ఉన్నాయి. అందుకొరకనే దేవుని బిడ్డలుగా ఇశ్రాయేలు యొక్క ప్రజలకు దేవుడు వారికి ఏది ఇచ్చినాడో వాళ్ళ చేను వాళ్ళు మేపుకోవాలి, జీవించాలి. పరాయి వాళ్ళ దానికి వెళ్ళొద్దు. అట్లనే దేవుడు మనకి ఏది ఇచ్చినాడో, ఏ స్థితిలో ఉంచినాడో దానిలో జీవిస్తూ మన యొక్క దృష్టి దేవుడు ఉండాలి. దేవుడు మనకిచ్చినాడు పరలోక రాజ్యం. అందుకనే వారి దృష్టి పరలోక సంబంధం వాటి మీద ఉండాలి. అది పోయి భూ సంబంధమైన వాటి మీద ఉంచిన మనసు అటుపోయింది. దానివల్ల ఏమైందంటే గొప్ప నష్టం. మన పౌరస్థితి పరలోకంలో ఉంది. ఈ విషయాన్ని ఎరిగి దేని కొరకైతే మనం పిలువబడినామో ఆ నిరీక్షణ కలిగి మన దృష్టి పరలోకం మీద మనం ఉందాం. విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూస్తూ సాగుదాం. అక్కడ వాళ్ళు పోగొట్టుకున్నట్టుగా వేరే చేలో పడితే ఏమైందంటే శిక్ష వచ్చింది, చేనుకు చేను పోతుంది. అట్లనే మన యొక్క జీవితం కూడా నష్టపరుచుకొని దేవుని రాజ్యానికి బదులుగా దేవుని శిక్షకు పాత్రలం కావలసిన పరిస్థితి వస్తుంది. అందుకనే కార్య ఆరంభం కంటే కార్య అంతము మేలు. కాబట్టి ఇతరుల విషయాలలో వారిది ఏది మనం ఆశించకుండా, మన మనసు తలంచకుండా దేవుడు మనకి ఏది ఇచ్చినాడో దాని మీద మన మనసు నుంచి దానివల్ల మనము జీవిస్తూ ప్రభు కొరకు నమ్మకంగా ఉందాం. ఆ విధంగా ప్రభు మనకు సహాయపడును గాక. ప్రియమైన తండ్రి, బాగా దీవించండి, ఆశీర్వదించమని చెల్లిస్తూ వేసుకోవడం ప్రాణం చేడుకుంటున్నాను తండ్రి. ఆమె మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సావాసం మనందరి తోడై ఉండును గాక. ఆమె. ప్రైజ్ లార్డ్. మీ అందరికీ ప్రైజ్ లార్డ్.